ఫ్లాష్ 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 ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలోని రెగ్యులర్ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచుతూ GOMS నంబర్ 45 తేదీ 2/7/2026 ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి అనే హెడ్డింగ్ తో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్య విశేషాలని ఇప్పుడు చూద్దాం. పెన్షనర్ సోదరులందరికీ కూడా సాయిబాబ్జీ పెన్షన్ ఇన్ఫో హబ్ కి స్వాగతం. జూన్ నెల మొదటి వారంలో ఏపీ జేఏసీ శ్రీ ఏ విద్యాసాగర్ గారి అధ్యక్షతన మరి రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు మరి ఏకమై ఒక మీటింగ్ పెట్టుకోవడం, ఆ మీటింగ్ లో మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి తమ యొక్క డిమాండ్స్ తీర్చాలని ఒక పెద్ద నోటును తయారు చేసుకుని మరి ప్రభుత్వానికి వినియోగించడం. తత్ఫలితంగా జూన్ నెలాఖరున మరి 57 అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తూ ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ అంటే జూలై 2వ తారీఖు 2020 మరి మరో విజయాన్ని సాధించినట్లు అయిందనమాట. ప్రభుత్వం లేటెస్ట్ గా GOMS నంబర్ 47ని విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాను ఇచ్చిన మాట ప్రకారం మరి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. మరి మొన్న OPS ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అమలు చేయటం, మరి ఈ రోజుని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ ఉన్నటువంటి రెగ్యులర్ ఉద్యోగుల యొక్క పదవి విరమణ వయసు 60 నుంచి 62 పెంచడం. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు 2022 జనవరి 1 నుంచే మరి 60 నుంచి 62 సంవత్సరాలు చేయడం జరిగింది. అయితే కూడా పదవి విరమణ వయసు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెంచాలని వారు కోరుతున్న మీదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వ బడ్జెట్ని ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఆ ఉత్తర్వుల యొక్క సారాంశం ఏంటో చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ పబ్లిక్ సర్వీస్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్విజేషన్ ఫ్రమ్ 60 to 62 years టు ది రెగ్యులర్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కార్పొరేషన్స్ సొసైటీస్ అనే హెడ్డింగ్ తోటి మరి GOMS 45 డేటెడ్ 2/7/2026 అనే ఒక జీవో అయితే విడుదల చేయబడింది. ఇప్పుడు ఈ జీవో యొక్క మరి తెలుగు అనువాదాన్ని చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వియుక్త ప్రభుత్వ సేవలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 9 మరియు 10 షెడ్యూల్లో చేర్చబడిన ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 60 నుండి 62 సంవత్సరాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఫైనాన్స్ HR డిపార్ట్మెంట్ 4 FR&LR విభాగం GOMS నంబర్ 45 డేటెడ్ 2/7/2026 చదవండి. 1 GOMS నంబర్ 102 డేటెడ్ 26/2017. 2 GOMS నంబర్ 138 డేటెడ్ 8/8/2017. 3 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పదవి వయసు నియంత్రణ సవరణ చట్టం 2022. GOMS నంబర్ 15 డేటెడ్ 31/2022. ఈ విధంగా రిఫరెన్స్ ఇస్తూ ఇక్కడ ఆర్దించారు. ఆర్డర్ పైన మొదటి చదివిన సూచనలు నిర్దేశించిన షరతులకు లోబడి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 9 మరియు 10 షెడ్యూల్లో జాబితా చేయబడిన సంవత్సరంలో పనిచేస్తున్న సాధారణ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 50 నుండి 60 సంవత్సరాలు పెంచడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలిపింది. మరియు పైన 2వదిగా చదివిన ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా దీనిని పునరాలోచన పద్ధతిలో అమలు చేసింది. రెండవ సూచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పదవీ విరమణ వయో నియంత్రణ సవరణ చట్టం 2022 చట్టం నంబర్ ఆఫ్ 2022లోని నిబంధనలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1/1/2022 నుండి పదవీ విరమణ వయో పరిమితిని 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పెంచడానికి పైన చదివిన 4 ఉద్యోగులను ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఇక మూడవ విషయం ఏంటంటే 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9-10లో చేర్చబడిన కంపెనీలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు అదే ప్రయోజనాన్ని విస్తరించాలని అనేక విజ్ఞప్తులు వచ్చాయి. 60 ఏళ్ల వయసుకు చేరుకున్న చాలా మంది ఉద్యోగులు సర్వీసులు కొనసాగడానికి మరియు పదవీ విరమణ వయసును పెంచుకోవడానికి కోర్టులను ఆశ్రయించారు. అనేక సందర్భాల్లో ఉద్యోగులు 62 ఏళ్ల వయసు వరకు సర్వీసులను కొనసాగేందుకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సదరు సంస్థలలోని చట్టపరమైన చిక్కులు, రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం మరియు పరిపాలనాపరమైన అంశాలను సమీక్షించి పరిశీలించింది.
ఇందులో ఉన్న అన్ని సమస్యలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 నుండి షెడ్యూల్ 9 మరియు 10 కింద చేర్చబడిన ప్రభుత్వ రంగ సంస్థలు అంటే పిఎస్సీలు, కార్పొరేషన్లు మరియు సొసైటీల యొక్క సాధారణ ఉద్యోగులకు పదవి విరమణ వయసును 60 నుండి 62 సంవత్సరాలు పెంచడానికి 1/1/2022 నుండి పునరావృతకాలిక అంటే రెట్రోస్పెక్టివ్ పద్ధతిలో ఈ క్రింది షరతులకు లోబడి సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతోంది. 60 సంవత్సరాల నుండి పదవి విరమణ చేసిన ఉద్యోగులను వర్తించే చోట 62 సంవత్సరాల వరకు తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలి లేదా కొనసాగించాలి. 2. సేవా నిబంధనలకు అవసరమైన సవరణలను వర్తించే విధంగా సంస్థలు, సంఘాలు, కార్పొరేషన్లు చేపట్టాలి. ఇక 5వది పైన పేర్కొన్న 4వ పేరాలో పేర్కొన్న ప్రభుత్వ విధానాన్ని అమలు చేసేటప్పుడు సంబంధిత సంస్థలన్నీ ఈ క్రింది మార్గదర్శకాలను పాటించవలసిందిగా ఇందు మూలంగా అభ్యర్థించడమైనది. కోర్టు ఉత్తర్వుల ఆధారంగా 62 సంవత్సరాల వయసు వరకు సేవలో కొనసాగిన ఉద్యోగి తత్ఫలితంగా వచ్చే అన్ని ప్రయోజనాలతో పాటు క్రమబద్ధమైన సేవను అందించినట్లుగా పరిగణించబడతారు. అటువంటి సంస్థల ఉప నిబంధనల ప్రకారం వర్తించే పింఛను ప్రయోజనాలు ఏవైనా ఉంటే వాటిని తదనుగుణంగా ప్రాసెస్ చేయాలి. ఇక రెండో విషయం ఏంటంటే పైన పేరా 4(1) ప్రకారం తిరిగి విధుల్లోకి తీసుకున్న ఉద్యోగుల విషయంలో పదవి విరమణ తేదీ నుండి తిరిగి విధుల్లోకి తీసుకున్న తేదీ వరకు ఉన్న కాలాన్ని ఉద్యోగేతర కాలంగా పరిగణించాలి. ఈ కాలంలో ఎలాంటి జీతం చెల్లించబడదు. అయితే ఉద్యోగానికి దూరంగా ఉన్న కాలాన్ని వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్ విడుదల కోసం భావనాత్మక ప్రాతిపదికన పరిగణించాలి. ఇంక్రిమెంట్ విడుదలపై ద్రవ్య ప్రయోజనం తిరిగి విధుల్లో చేరిన తేదీ నుండి మాత్రమే వర్తిస్తుంది. ఈ కాలాన్ని సీనియారిటీ, పదోన్నతులు మొదలైన వాటి కోసం లెక్కించాలి. పింఛను అర్హత ఉన్న సంస్థ విషయంలో అటువంటి కాలంలో పొందుతున్న పింఛను కొనసాగించవచ్చు. ఇక 4వది సంస్థలు తమ ఉపనియామకాలకు సవరణలను ప్రతిపాదించేటప్పుడు తమ ఆర్థిక పరిస్థితిని మరియు పదవి విరమణ వయస్సును పెంచవలసిన అవసరం యొక్క వాస్తవికతను పరిగణనలోకి తీసుకోవాలి. నివాస విద్యా సంఘాల విషయంలో వారి అవసరం యొక్క వాస్తవికత, ఈ సంఘాల పనితీరు అంచనా ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి మరియు వారి బడ్జెట్ అవసరాల కోసం ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి. మరొక విషయం, సంస్థలు, సొసైటీలు, పిఎస్యుల నుండి పదవి విరమణ చేసి ఇప్పుడు తిరిగి విధుల్లో చేరిన ఉద్యోగులు పొందిన పింఛను ప్రయోజనాలను వర్తించే చోట తిరిగి ఆ సంస్థకే చెల్లించాలి. అనగా పింఛను యొక్క కమ్యూనిటీ విలువ, పదవి విరమణ గ్రాట్యుటీ మరియు ఆర్జిత సెలవు నగదు చెల్లింపు విషయం. ఇప్పటికే 60 ఏళ్ల వయసులో పదవి విరమణ చేసి తిరిగి విధుల్లో చేరడానికి ఆసక్తి లేని ఉద్యోగులను వర్తించే నిబంధనల ప్రకారం 60 ఏళ్ల వయసులో పదవి విరమణ చేయడానికి అనుమతించవచ్చు. మరొక విషయం, ఏదైనా పరిపాలనా విభాగం జారీ చేసిన ఏదైనా ఉత్తర్వు ఈ ఉత్తర్వుకు విరుద్ధంగా ఉన్నట్లయితే ఆ ఉత్తర్వు ఆ విరుద్ధత మేరకు సవరించబడినట్లుగా లేదా రద్దు చేయబడినట్లుగా భావించబడుతుంది. 6. సచివాలయంలోని అన్ని శాఖలు ఈ ఉత్తర్వులను తమ నియంత్రణలో ఉన్న సంబంధిత ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలకు తక్షణమే తెలియజేయవలసిందిగా కోరడమైనది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి ఆదేశానుసారం మరియు వారి పేరు మీద కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ నకల్ని మొత్తం మరి ప్రభుత్వం చెందినటువంటి అన్ని శాఖలు కూడా పంపినట్టుగా 2 ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రభుత్వ కార్యదర్శులు, అందరూ వ్యక్తిగత కార్యదర్శులకి ఈ కాపీ యొక్క నకలు పంపించడం జరిగిందని చెప్పడం జరిగింది అనమాట. ఇది మిత్రులారా, మరి ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా పదవి విరమణ 62 సంవత్సరాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకోవడం చాలా మదోహం. మరి త్వరలోనే ఇదే ఊపిలో మరి మన గౌరవ ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పిఆర్సీ గురించి, ఎల్ఆర్ గురించి, డిఏడిఆర్ గురించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని మనందరం కూడా ఎదురు చూద్దాం. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దిగువన కనపడుతున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను చేసే కొత్త వీడియోల్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.